హలో వెల్కమ్ టు ప్రభా చేతి రుచులు. ఈరోజు బియ్యపు రొట్టిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెరీ హెల్తీ రెసిపీ అండి, సింపుల్. ఒకసారి ట్రై చేయండి. కావలసిన పదార్థాలు: క్యారెట్, కొత్తిమీర, ఆనియన్స్, ఉప్పు, బియ్యపు పిండి. తయారు చేసుకునే విధానం: బియ్యపు పిండి తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసిన ఆనియన్స్, కొత్తిమీర, అలాగే క్యారెట్, అలాగే ఒక 2 స్పూన్స్ ఉప్పు. ఇక్కడ నేను అన్ని క్వాంటిటీస్ ఒక కప్ లాగా తీసుకున్నానండి. ఒక కప్ కొత్తిమీర, ఒక కప్ క్యారెట్, ఒక కప్ ఆనియన్స్, ఒక 2 స్పూన్స్ ఉప్పు అలా తీసుకున్నాను. బియ్యపు పిండిని ఒక 3 కప్స్ లాగా తీసుకున్నాను. అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఫస్ట్ అలా మిక్స్ చేసుకొని తర్వాత వాటర్ పోసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. కొంచెం కొంచెమే వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోండి. ఇక్కడ మేము చట్నీ చేసుకున్నాం సపరేట్గా, అందుకే ఇందులో కారం ఏమీ వేయలేదు. మీరు కావాలంటే పచ్చిమిర్చి లేకపోతే కారం పొడి వేసి కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత పెనం తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ పోసి ఒక పిడికెడంత పిండిని తీసుకొని ఇలా తట్టుకోవాలి. కొంచెం ఆయిల్లో చెయ్యి అలా అద్దుకొని ఇలా నీట్గా ఒత్తుకుంటే బాగా వస్తుంది. ఎంత పలుచగా ఒత్తుకుంటారో అంత క్రిస్పీగా బాగా వస్తుంది. లేదు మీకు అంత క్రిస్పీ వద్దు అంటే కొంచెం తిక్కుగా ఒత్తుకోవచ్చు. చాలా తక్కువ టైంలో అయిపోతుందండి. ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్కి. ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు కమెంట్స్లో చెప్పండి. ఇక్కడ నేను పలుచగా చేసుకుంటున్నాను. గ్యాస్ మీద పెట్టుకొని కాల్చుకోవాలంతే. ఇలా క్లోజ్ చేసుకుంటే రెండు వైపులా మంచిగా కాగుతుందని. ఇంతే అండి, సింపుల్. రెండు వైపులా మంచిగా కాలిన తర్వాత మీరు ప్లేట్లోకి వేసుకొని తినేయచ్చు. నెయ్యి కావాలంటే వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ మేము చట్నీ చేసుకున్నాం, అందుకే పచ్చిమిర్చి కానీ కారపొడి కానీ వేయలేదు. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.